ఇప్పుడు చికెన్ చేద్దామని కేజీ చికెన్ తెప్పిస్తే ఇంట్లో చాలా మంది ఉన్నారని మళ్ళీ ఇంకో కేజీ చికెన్ తెప్పించాము. ఇప్పుడు రెడీ చేస్తున్నాము. దీని కాంబినేషన్ రసం కూడా పెడుతున్నాము. ఇంట్లో మ్యాక్సిమం ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నాము కాబట్టి చికెన్ కర్రీ చేసేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఉల్లిపాయలు వేపేసుకున్నాం. అప్పటికప్పుడు మళ్ళీ ఏం చేసాం, ఆ ఉల్లిపాయలు పక్కన పెట్టి ఇంకో మళ్ళీ ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఇక్కడ పక్కనేమో చికెన్ కేజీ తెప్పించి మళ్ళీ కేజీ. ఇప్పుడు 2 కేజీలు చికెన్ కర్రీ గెట్ రెడీ. చూద్దాం ఇప్పుడు. ఈ 2 కేజీ చికెన్కి గిన్నె సరిపోతుందా లేదా అని ఆలోచిస్తున్నాను. చూద్దాం మరి. వేసేసాక ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ వేరే దాంట్లోకి మార్చుకుందాం. మనం చెల్లి ఎప్పుడు ఫోన్ చూసుకుంటూ ఉంటుంది, టీవీ చూసుకుంటూ ఉంటుంది, ఏమేమి సిరీస్ వచ్చినాయి ఏంటా అని. ఆమె ఒక్క హెల్ప్ చేయదు మా చెల్లి. బాబాయ్ కంగారు ఏదో డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఊరెళ్ళాలేమో అని డిస్కషన్లో ఉన్నారు. సరే చూద్దాం మరి. వీళ్ళు బాసర వెళ్తున్నారు ఇప్పుడు. మా బాబాయ్ మా మమ్మీ మాట్లాడుకుంటూ కూర్చుంటున్నారు ఇక్కడ. వీళ్ళు ఇక్కడ మా పిన్ని మా బాబాయ్ మా చెల్లి. వెల్లి పేస్ట్ చేసేద్దాము. చికెన్ వేసేసాను, బాగానే పట్టేసింది. దీంట్లో జాయింట్లు కూడా కొట్టించాం. మా ఇంట్లో జాయింట్ పిచ్చోళ్ళు ఉన్నారు, అందుకు ఇంకా జాయింట్స్కి 1, 2 ఎందుకని ఒక 4 పిచ్చోళ్ళు ఉన్నారు కాబట్టి 4 జాయింట్లు 4గురికి కొట్టించేసాము. ఇప్పుడు ఈ చికెన్ ఏం చేస్తాం, ఎందుకు ఇంత చికెన్ అంటే బాసర వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి సగం తీసుకెళ్తా అన్నారు. కార్లో జర్నీ కాబట్టి చపాతీ రైస్ చికెన్ కర్రీ పట్టుకెళ్తాం అంటున్నారు. అందుకే ఇంకో కేజీ చికెన్ ఎక్స్ట్రా తెప్పించాను. ఇప్పుడు చికెన్ కర్రీ వండేస్తాను. ఇందులో సరిపోదేమో అనుకున్నాను. గ్రేవీగా బాగానే వస్తుంది. చికెన్ అనేది మంచిగా రావాలంటే ఫస్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగిస్తాం కాబట్టి దీన్ని బాగా మగ్గపెట్టాలి. ఎలా అంటే బాగా 90% అయిపోవాలి, అప్పుడే మనకి చికెన్ టేస్ట్ వస్తుంది. ఎప్పుడైతే 90% అవ్వకుండా కారం వేస్తామో అది మంచిగా అనిపించదు, అంటే గట్టిగా తిన్నట్టు అనిపిస్తుంది. ఇది చాలా. ఇప్పుడు ప్లేట్ పెట్టేసి ½ అన్ అవర్ వరకు ఇట్లానే ఉంచేస్తాం మనం. వాటర్ వచ్చి దాంట్లో వాటర్ మగ్గే వరకు. వద్దు గిన్నె సరిపోదు, దీంట్లో మార్చితే బెస్ట్ అనిపిస్తుంది అని చెప్తే మళ్ళీ గిన్నె మార్చాము. ఎందుకంటే గ్రేవీ వస్తుంది, అంత పైకి వాటర్ వస్తున్నాయి కాబట్టి 2 కేజీస్ చికెన్కి ఇది ఉంటేనే బెటరు. అవి విరిగిపోతాయి ముక్కలు అన్నది. ఇది మార్చేసాను. ఇప్పుడు ఉడుకుతుంది కాబట్టి పచ్చిమిరకాయలు వేసాను. ప్లస్ మళ్ళీ కొత్తిమీర కూడా వేస్తే ఫ్లేవర్ దీనికి పడుతుంది కాబట్టి కొత్తిమీర కూడా వేస్తున్నాను. మగ్గుతుంది, బాగా ఉడకపెట్టాలి కాబట్టి చికెన్ అన్నది. కొంచెం స్మెల్ కొత్తిమీర ఫ్లేవర్ వచ్చినప్పుడు ప్లేట్ పెట్టేద్దాం. అవి ప్లేట్ పెట్టేస్తే సరిపోతుంది. చూద్దాము. ఇది ఇట్లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీదే ఉడకాలన్నమాట మొత్తం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేపేసాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మగ్గగొడుతాం కదా, వాటర్ వచ్చినాయి చూడండి. ఈ వాటర్లోనే ఏం చేస్తాం అంటే మనం 2 స్పూన్స్ ధనియాల జీలకర్ర పొడి వేద్దాం. ఒక 3 స్పూన్స్ వేద్దాం, 2 కేజీస్ కదా. ఓకేనా, అట్లా మరుగుతుంది అనమాట. కొత్తిమీర పచ్చిమిర్చి ఇంకా కారం వేయద్దు. మనకేంటంటే ఇట్లా ఎలా తెలుస్తుంది అంటే ఉడికిందా లేదా అని. అలా వైట్ ఉంది కదా, అట్లా వైట్ ఉండద్దు, బాగా మెత్తగా అయిపోవాలి, చాలాసేపు పడుతుంది. ఈ కలర్ ఉంది కదా, ఇలా రావద్దు అనమాట. వైట్గా ఉండద్దు ముక్క, అంటే ఇది గట్టిగా ఉంటుంది. చాలాసేపు ఉడికితే అది బాగా ఇట్లా అయిపోతుంది. ఇది ఉడికిందో లేదో తెలిసింది చూసారా, ఇలా ఉండాలి స్కిన్. ఇట్లా ఉంటే మనకి ఏంటంటే వైట్గా ఉంటే ఇది ఆలుగడ్డకి లైక్ ఉంటుంది, ఆలుగడ్డలాగా పైకి తేలుతా. అది బాగా మెత్తగా అయిపోవాలి చికెన్. దాంట్లో చికెన్ మసాలా పొడి కూడా వేసేస్తున్నాం మనకు. ఎందుకు చికెన్ మసాలా పొడి కూడా వేస్తున్నా అంటే నేను ధనియాల పొడి జీలకర్ర పొడి చికెన్ మసాలా ముక్కకు బాగా పడుతుంది. ఉప్పు పసుపు ఓన్లీ కారం ఒక్కటే మనం లాస్ట్లో వేస్తాము 90% ఉడికినాక. ఇప్పుడు మాత్రం ఇలాగా చికెన్ మసాలా పొడి వేసేసి బాగా అవ్వాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి బ్యాగ్ తీసుకున్నాను, బడ్జెట్ ఫ్రెండ్లో వచ్చింది. 3 జిప్స్ ఉన్నాయి వల్ల నాకు మంచిగా అనిపించింది. క్యాష్ పెట్టుకోవడానికి, ఫోన్ పెట్టుకోవడానికి, మనకి ఎక్కడికైనా వెళ్తే మధ్యలో కూడా జిప్ వచ్చింది. కలర్స్ ఉన్నాయి కానీ నాకు బ్లాక్ మంచిగా అనిపించింది. పింక్ ఉంది, గ్రీన్ ఉంది. ఇదైతే దేని డ్రెస్ మీద కన్నా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి స్పేసియస్ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీనికి ఏంటంటే ఇది స్ట్రింగ్ అనేది ఇవ్వలేదు, కానీ నేనేం చేశానంటే ఇది అక్కడ ఉంటే దీనికి మ్యాచింగ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట. ఎలా ఉంది కామెంట్స్ చేయండి. ఇదిగోండి ఈ బ్రాండ్ అనమాట, మాల్స్లో ఉందన్నమాట. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, 299. నాకు చూడగానే షాక్ అయ్యా. దీనికి బ్లాక్ థ్రెడ్ వచ్చింది. నేను మాత్రం స్టైల్గా అక్కడ ఉంటే మాత్రం ఇది తీసుకుని పెట్టించుకున్నాను. దీనికి మనీ ఏం తీసుకోలేదు, మంచిగా అనిపించింది నాకైతే అండి. చాలా సాఫ్ట్గా కారం వేసాను, ఇంకా కొంచెం కారం పడేటట్టుంది, చూద్దాం. ఫస్ట్ అయితే బాగా సాఫ్ట్గా అయిపోయింది చికెను. పక్కన రైస్ పెట్టాము. కారం పడుతుంది అంటే ఇప్పుడు వేసాను. ఇప్పుడు కరెక్ట్గా ఆయిల్ అంతా తేలింది, అంటే సాల్ట్ వేయడం వల్ల కారం వేయడం వల్ల మంచిగా వచ్చింది, సాఫ్ట్గా ఉంది. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి
ఇంత సాఫ్ట్గా బాగుంది కదా. రెడీ చికెన్ కర్రీ. ఇది కవర్లో పెట్టిస్తాను, పక్కన పెట్టేసుకోండి. పెద్ద బ్యాగ్ యోగా చేస్తున్నావారా నువ్వు? యోగా చేస్తున్నావా? అంత అవసరం లే బాబు. నువ్వు మోసుకొస్తావా? నేను మోసుకెళ్తానులే. నువ్వేం రాకలా, నేను మోసుకెళ్తాను. నువ్వేం రాకలా, నేను మోసుకెళ్తానులే. నువ్వేం రాకలా, నేను మోసుకెళ్తాను. సరేనా? నువ్వు ఇక్కడే ఉండి మీ పెద్దమ్మనాలను చూసుకో. మీ పెద్దమ్మనాలని చూసుకో. నేను టెంపుల్కి వెళ్ళొచ్చుతున్నా. సరేనా? ఏంటి ఉండవు, ఇక్కడే ఉండవు. ఇది సరిపోద్ది. చపాతీ కూడా వేస్తున్నాము. ఇప్పుడు చూడండి మంచి పొంగుతున్నాయి. ఒక పక్కన చేస్తున్నారు, దాని మీద ఒక పక్కనేమో చపాతీ. వీళ్ళు టూర్ వెళ్తున్నారు కాబట్టి ఈరోజు రేపు అందరూ చపాతీ, చికెన్ కర్రీ, రైస్ పెట్టేశారు. చికెన్ కర్రీ అయిపోయింది. చపాతీలు ఇప్పుడు చేస్తున్నానండి. మా అమ్మమ్మ వాళ్ళ అల్లుడు ఊరు వెళ్తున్నాడు. బాసరా చపాతీ ఫాస్ట్ చేస్తుంది. ఇక్కడ మా చెల్లి ఫాస్ట్ కాలుస్తుంది చపాతీ. చపాతీలు చేస్తున్నాం. పక్కన వేడివేడిగా ఇందులో పెట్టేస్తున్నాం చపాతీలన్నీ. హాట్ బాక్స్ లో పెట్టేశారు. వేడివేడిగా చపాతీలు తీసి వేస్తున్నాం. మా కిచెన్ ఎలా పడితే అలా ఉందండి హడావిడిలో. ఏమనుకోకండి. సరే అండి, అనుకోరండి. మా వ్యూవర్స్ ఏం అనుకోరు. నడండి, వెళ్ళిపోతున్నా. నడండి, బాయ్. బాబు నువ్వెక్కడికి వద్దు. బాయ్. నువ్వెక్కడికి బాబు? బాగా చెప్పట్లేదు వాళ్ళకి. నేను నీకు బాగా చెప్తున్నాను. బ్యాగ్ తీసేస్తున్నాను. ఇదిగో బ్యాగ్ తీసేస్తున్నాను. వెళ్ళట్లేదు అమ్మ. ఉందా మనం బాగా ఆడుకున్నావు. తాతగారు బాగా ఆడుకున్నావు. బాబుదా నడండి మిర్చి నడు. ఆడుకోమ్మా నువ్వు. నేను ఊరు వెళ్ళొస్తానమ్మా. రైట్. బుజ్జుడా బాయ్. బుజ్జుడా బాయ్. బాయ్ బాయ్. కొట్టేసావా? సూరి ఎట్లా వస్తానే? ప్రొఫెసర్ వెళ్తున్నారు అందరూ. బట్టలు వేక మరి బాయ్ బాయ్ బాయ్. మీరు వెళ్ళండి ఇప్పుడు. మీరు వెళ్ళండి నగర్ ఇప్పుడు. బాయ్ అని ఆగు. మీరు వెళ్ళండి నగర్ ఇప్పుడు. బాయ్. బాబాయ్ నువ్వు గొడవ చేసినట్టున్నా. అమ్మోయ్ చాలా గొడవ చేసినట్టు. విత్ చికెన్ కర్రీ, వేడి వేడి రైస్. సంచుడు కొంచెం హాట్ బాక్స్. ఇదేంటమ్మా? సంచులు చాలా కర్రీ. ఇదేంటి చూపించే? ఓపెన్ చేసి రాగు. చపాతి క్లోజ్ చేసి చప్పదానం వచ్చేస్తుంది. అందులో చపాతీలోనే వేసేసాయి. నిమ్మకాయ, ఉల్లిపాయలు వేసేసాయి. అయిపోతుంది. మా అమ్మమ్మకి అది తీయడం రావట్లేదు. పెట్టేసి ఇప్పుడు హడావుడి జర్నీ అవుతుంది. చపాతీ, కర్రీ, రైస్
అన్ని పెట్టి కారకుండా పెట్టేస్తే అయిపోయి మా పిన్ని మంచిగానే పెడుతుంది అన్ని. ఓకే సరిపోయినాయి. వాటర్ బాటిల్ కూడా పెట్టేస్తే అయిపోతుంది. చాయ్ పెట్టేద్దాం ఇప్పుడు వేడివేడిగా ఫ్లాస్కోలో. రెడీ ఉన్నాము ఇప్పుడు. వాళ్ళు తాగేసి టీ తాగేసి స్టార్ట్ అవుతారంట. నేను ఒక షార్ట్ ఒక ప్యాంట్ తెచ్చుకున్నాను. బాయ్ బాయ్. ఉందండి ఇక్కడ అక్కడ ఇక్కడ ఇదేనా ఇప్పుడు రెడీ చేస్తున్నారు. వాళ్ళన్నీ సెట్ చేసుకుంటున్నారు ఇప్పుడు మొత్తం బ్యాగ్ అన్నీ. అవును ఆగు. ఓకే బాయ్ బాయ్. సరే లేరు. ఈ లోపు ఆడవాళ్ళు చూడండి ఏం చేస్తుంది. ఏంటమ్మా నాకు అర్థం కాలేదు. ఇదేంటి? ఇవి కట్ చేసుకుని కర్రీలు వేసుకుంటారా? మా అమ్మమ్మ రొయ్యలు ఇస్తున్నారు. ఎండు రొయ్యలు ఇవి. ఏమిటమ్మా వీళ్ళు తెచ్చుకున్నారు, ఇవి వలలా పోతున్నాము. ఇదిగో టీ పాయింట్. చాయ్ క్యాచే ఇద్దరు ఆగారు ఇక్కడ. చాయ్ క్యాచే. సాయిబాబు చూడండి ఎట్లా క్యాచప్ ఎలా చేస్తున్నాడు. వీళ్ళు హైదరాబాద్ నుంచి 4:35కి స్టార్ట్ అయ్యారు. నైట్ పెట్రోల్ బంక్ దగ్గర స్టే చేద్దాం బాసర్ దగ్గరలో 10 కిలోమీటర్లో ఆగినారంట. అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అడిగారంట టెంట్ హౌస్ వేసుకుంటామండి అని అంటే సరే అన్నారంట. అక్కడ వేసుకుని వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి చూసుకున్నారు వాళ్ళు. సో ఇప్పుడు టెంట్ హౌస్ అక్కడ వేసుకుని ఫ్రీ బాత్రూమ్ అవన్నీ ఉన్నాయి. వాళ్ళు సరే అన్నారు. మార్నింగ్ లేచి స్నానం చేయడానికి బాసర వెళ్ళిపోదామని అనుకుని ప్లాన్ వేసుకుని ఇలాగా టెంట్ హౌస్ రెంట్కి తీసుకున్నారు హైదరాబాద్లో. 250 రూపీస్ అంట 1 డేకి. ఇంకా కార్ అక్కడ పెట్టుకుని చెట్టు ఇక్కడ టెంట్ హౌస్ లైట్ పట్టుకెళ్ళారు. దోమలది బ్యాట్ పట్టుకెళ్ళారు. చిల్ అవుదాం అన్నట్టు మంచిగా బాగుంటుంది నైట్ స్టే అట్లా చేద్దామని. ఎర్లీ మార్నింగ్ చాలా బాగా అనిపించిందంట. మా హస్బెండ్ మా బాబాయిలు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళకి మంచి ఎంజాయ్మెంట్గా అనిపించింది. సో అక్కడ టెంట్ హౌస్ వేసుకుని అక్కడే పక్కనే మార్నింగ్ చాయ్ కూడా ఉందంట. చాయ్ షాపు పక్కనే కారు పెట్టుకుని నైట్ రైస్ చికెన్ అయి తినేసి మార్నింగ్ లేచి బాసర వెళ్ళిపోదాం అని 10 కిలోమీటర్స్ దగ్గరలో చెట్టు పక్కన అంతా మంచిగా అనిపించిందంట. వ్యూ అంతా చూసి చాలా ఎంజాయ్ చేసాము అని అన్నారు మాతో. ఈ పిక్స్ ఇవన్నీ పంపించారనమాట. సో ఇదైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. అంటే ఒక 3 మెంబర్స్ వరకు పడుకోవచ్చు, గ్యాప్ ఉంది మంచినే అని అన్నారు. సో కార్లో పడుకుందాం అనుకున్నారు కానీ ఎందుకులే అని ఇంకా ఇందులో పడుకుని స్టే చేద్దాం అనుకున్నారు. ఒక చిన్న చైర్ కూడా పట్టుకెళ్ళారు. అందులో నైట్ మంచిగానే నిద్ర పట్టిందంట, బాగానే పడుకున్నాము అని అన్నారు. కానీ దోమలు కూడా పర్లేదు అని అన్నారు. అక్కడ అందరూ వచ్చి చూస్తున్నారంట ఏంటి ఇక్కడ ఇలా. కానీ అసలు తర్వాత మార్నింగ్ ఈ టెంట్ హౌస్ అన్నది మంచిగా అనిపించిందంట స్టే చేయడానికి. అంటే లేడీస్ కూడా లేరు కాబట్టి వీళ్ళు బాయ్స్ కాబట్టి అడ్జస్ట్ అయిపోయారు. మార్నింగ్ కూడా మంచిగా అనిపించింది వ్యూ. ఇంకా మార్నింగ్ లేచి 7:30కి బాసర వెళ్ళిపోదాము. ఇంకా ఫ్రెష్ అప్ అక్కడ గంగ స్నానం చేద్దామని అనుకున్నారు. ఇది స్టార్ట్ అయినప్పుడు ఫొటోస్ దిగారు వీళ్ళు. అది ట్రెండింగ్గా భలే దిగారు కదా అని ఫొటోస్ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు అక్కడే బ్రష్ చేసేసి గంగ స్నానం అక్కడ చేస్తారంట. అక్కడ నుంచి ఇంకా టిఫిన్స్ అవి ఇవి చేసి స్టార్ట్ అయిపోయారంట హైదరాబాద్కి. చాలా బాగా జరిగింది మంచిగా అని ఫొటోస్ ఏవో పంపించారు మాకు. అవి చూస్తూ మీకు ఇప్పుడు పెట్టాను చూడండి. మంచిగా ఎంజాయ్ చేశారు వాళ్ళందరూ. అంటే అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందా అని ఆ టెంట్ అన్నది పట్టుకెళ్ళారు. అక్కడ మొత్తం టెంట్ హౌస్ ఒకటి ఇచ్చాడంట అక్కడ మ్యాట్ అంతా. ఇంకా మార్నింగ్ చలి బాగా అనిపించింది అంటే నైట్ కొంచెం దోమలు అనిపించినాయి అన్నారు. ఇంకా దర్శనానికి వెళ్ళారు కాబట్టి అమ్మవారిది అక్కడ ఫొటోస్ అనమాట. ముగ్గురు వెళ్ళారు కదా. ఇక్కడ ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్.
ఇప్పుడు ఇంకా బ్యాక్ టు హోమ్ అయిపోయారు. దర్శనం ఒక 120 మినిట్స్లో అయిపోయిందంట. వచ్చారనమాట అయితే సతీష్ గాడి ఇప్పుడు వచ్చుమ్రో అలసిపోయి